ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇప్పుడు మన భారతదేశంలోనే ఉంది. ప్రపంచపు 9వ వింత అనుకునేలాగా చినాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే వంతెన యొక్క నిర్మాణం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. మనిషి తలుచుకుంటే కొండనైనా పిండి చేయగలడు అంటారు కదా, అలాగే ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణంలో తలెత్తిన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ గడ్డ కట్టే చల్లో కొన్ని సంవత్సరాల పాటు ఇంజనీర్లు పెద్ద సాహసమే చేశారు. వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో తాజ్ మహల్ ని కట్టడానికి 22 ఏళ్ల సమయం పడితే చినాబ్ నదిపై 2 కొండలను కలుపుతూ ఈ వంతెన నిర్మించడానికి ఇంత ఆధునిక టెక్నాలజీ ఉండి కూడా 20 ఏళ్ల సమయం పట్టిందంటే దాని వెనక ఎంత కష్టం దాగుందో ఊహించుకోవచ్చు. 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజుకు వచ్చినటువంటి ఈ రైల్వే లైన్ యొక్క ఆలోచన నేటికి సాకారమైంది. ఈ వంతెన యొక్క ఎత్తు 359 మీటర్లు, అంటే ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన నిర్మాణం కోసమని 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్ ను ఉపయోగించారు. అయితే అది ఈఫిల్ టవర్ నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ కన్నా 3 రెట్లు ఎక్కువ. ఈ వంతెనను గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను మరియు రెక్టార్ స్కేల్ పై 9 పాయింట్లుగా నమోదయ్యే భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఈ రైల్వే వంతెన యొక్క పొడవు 1315 మీటర్లు, అంటే ఇప్పటి వరకు చైనాలో బీపన్ నదిపై నిర్మించిన 486 మీటర్ల అత్యంత పొడవైన సూబై రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. కాశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు కలిపేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ యొక్క వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత గారు ఈ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషించారు. 1992లోనే సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు దేశమే గర్వించదగ్గ వరల్డ్ లోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ కు కన్సల్టెంట్ గా వ్యవహరించి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపారామె. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.